బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ హయాంలో రిషికొండ నిర్మాణాలు వివాదాస్పదంగా మారాయి. ఈ నిర్మాణాలపైన రాజకీయంగానూ విమర్శలు వచ్చాయి. కోర్టుల్లోనూ కేసులు జరిగాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. టీడీపీ నేత గంటా పార్టీ నేతలతో కలిసి రిషికొండ భవనాలను సందర్శించారు. కళ్లు చెదిరేలా భవనాల లోపల ఇంటీరియర్, ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. 500 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ భవనాలను కూటమి ప్రభుత్వం ఎలా సద్వినియోగం చేస్తుందనేది కీలకంగా మారుతోంది. కొన్నేళ్లుగా సస్పెన్స్ గా మారిన రిషికొండ భవనాల తలుపులు తెరుచుకున్నాయి. మాజీ మంత్రి గంటా తమ పార్టీ నేతలతో కలిసి భవనాలను సందర్శించారు. రిషికొండ చుట్టూ 22 ఎకరాలుండగా అందులో 9.8 ఎకరాల్లో గతంలో హరిత రిసార్ట్ల పేర హోటళ్లు, రూములు ఉండేవి. 2019 నాటికి ముందు పర్యాటకుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక రిషికొండను చుట్టూ తొలచి నిర్మాణాలు చేపట్టింది. జనం రాకపోకలకు 4 ఏళ్ల పాటు ఆటంకం కలిగించింది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అప్పటి ప్రభుత్వం ఈ నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ ధనంతో జగన్ ప్యాలెస్ ఇక్కడ నిర్మాణం సాగుతుందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విశాఖ సాగర తీరంలోని రుషికొండపై వైసీపీ ప్రభుత్వ హయాంలో 500 కోట్లతో నిర్మించిన 7 సూపర్ స్ట్రక్చర్ల నిర్మాణం పూర్తి చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యులు రిషికొండ పర్యటన సందర్భంగా 9.8 ఎకరాలు కాకుండా మరో 2 ఎకరాల్లోకి వెళ్లి సీవ్యూను క్యాప్చర్ చేసేలా 7 స్ట్రక్చర్స్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు వైసీపీ ప్రభుత్వం అప్పట్లో వివరణ ఇచ్చింది. రిషికొండ పైన ప్రభుత్వం నిర్మించింది ప్రభుత్వ భవనాలే అని నాడు అధికారంలో ఉన్న మంత్రులు స్పష్టం చేశారు. ఇప్పుడు టీడీపీ నేతలు ఈ భవనం సందర్శించిన సమయంలో అందులోని సదుపాయాలు చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకు వీటి నిర్మాణం చేశారనేది స్పష్టత ఇవ్వలేదని గంటా వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రిషికొండ భవనాలను ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. ఈ నిర్మాణాలను యథాతథంగా వాడుకుంటే జగన్ సర్కారుపై చేసిన ఆరోపణలు ఎదుర్కోవాలి. ధ్వంసం చేస్తే 100 కోట్ల సంపద బూడిద పాలవుతుంది. ఒకవేళ అలా చేసినా విమర్శలు ఎదుర్కోవాలి. అందుకే రిషికొండ అంశంపై తాజాగా కూటమి పార్టీల అగ్రనేతల్లో భర్జనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్, గుడ్ ఈవినింగ్ ప్రియాంక. ఏదైతే గత ప్రభుత్వంలో విశాఖ రుషికొండ ప్రాంతంలో పూర్తి స్థాయిలో నిర్మాణాలను చేపట్టినటువంటి రాజమహల్ రహస్యం ఈ రోజు బట్టబయలుందని చెప్పాలి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం రుషికొండను పూర్తిగా తొలగించి నిబంధనలకు విరుద్ధంగా పర్యాటకాన్ని తొంగలోకి తొక్కి ఒక భవన సముదాయాన్ని దాదాపుగా 11.5 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 7 భవన సముదాయాలు నిర్మించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేకుండా సిఆర్జెడ్ ఉల్లంఘిస్తూ పూర్తి స్థాయిలో ఈ నిర్మాణాలను కూడా గతంలో చేపట్టిన నేపథ్యంలో అప్పటి ప్రతిపక్ష పార్టీల జనసేన, టీడీపీ దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం, అదేవిధంగా ప్రయోజన వాద్యాలు కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు అసలు ఆ భవన సముదాయాలు ఎందుకు కడుతున్నారు, పర్యాటకాన్ని ఎందుకు తుత్తునీలు చేస్తూ పూర్తిగా నిర్మాణాలు చేయబడుతున్నారని చెప్పి సముద్ర తీర ప్రాంతంలో సిఆర్జెడ్ ను ఎందుకు ఉల్లంఘిస్తున్నారంటూ కూడాను హైకోర్టు సీరియస్ అయిన సంగతి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది దీనికి సంబంధించి ఒక కేంద్ర కమిటీ, నిజ నిర్ధారణ కమిటీ పేరుతో ఒక కమిటీ కూడా ఈ ప్రాంతంలో పర్యటించి కేవలం ఏదైతే అప్పట్లో ఉన్నటువంటి జగన్ సర్కారు 500 కోట్ల రూపాయలతో 9.8 ఎకరాల్లో ఈ భవన సముదాయం నిర్మిస్తుందని చెప్పినప్పుడు కూడాను అదనంగా సముద్రానికి చేరువుగా మరో 2 ఎకరాల అదనంగా కూడాను వీళ్ళు
కైవసం చేసుకున్నట్టుగా నిజ నిర్ధారణ కమిటీ స్పష్టం చేస్తూ ఒక నివేదన కూడా సమర్పించడం జరిగింది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే పర్టికులర్ గా టీడీపీ ఎమ్మెల్యే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అదేవిధంగా జనసేన పార్టీ నేతలు, టీడీపీ నేతలు, కార్యకర్తలందరూ కూడాను ఈ రోజు ఉదయం ఏదైతే ఈ ఋషికొండ ప్రాంతంలో కొండను తవ్వి రాజమహల్ నిర్మించినటువంటి ప్రభుత్వ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ రోజు ఆ భవన సముదాయాన్ని కూడాను సందర్శించడం జరిగింది. ఇక ఈ భవన సముదాయాన్ని మనం చూసుకున్నట్టయితే పర్టికులర్ గా విజువల్స్ లో మనం చూడొచ్చు, అందమైనటువంటి ఒక రాజమహల్ని తలపిస్తూ మునుపెన్నడూ ఎక్కడా కనీవిని ఎరగని రీతిలో గతంలో మనం చూసుకున్నట్టయితే గాలి జనార్దన్ రెడ్డి భవన సముదాయం కానీ, అదేవిధంగా సద్దాం హుస్సేన్ కట్టడాలు కానీ వీటికి ఎక్కడ కూడా సరిపోలే పరిస్థితి లేదు. ఆ తరహాలో జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి ఈ భవన సముదాయం ఒక్కసారిగా కళ్ళు మిరుమిట్లు గొలిపే రీతిలో ఇప్పుడు మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. ఫర్నిచర్ సముదాయం కానీ, అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్లు కానీ, ఇంకో పక్క అన్ని ఎక్కడికక్కడ బాత్రూమ్స్ కావచ్చు, ఆ టైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను చాలా సంభ్రమాశ్చర్యాలు గురి చేస్తూ అసలు ఈ భవన సముదాయం దేనికి కట్టారా అన్నది $1 మిలియన్ ప్రశ్నగానే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే ఎల్ఈడి లైట్స్ కానీ, నైట్ టైం చూసినట్టయితే పూర్తిస్థాయిలో అసలు ఈ లైటింగ్ అంతా కూడా చాలా సంభ్రమాశ్చర్యాలు గురి చేస్తుంది. ఇది ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించడానిక, లేదంటే వాళ్ళ స్వప్రయోజనాలకు స్వార్థం కోసం వాళ్ళు కొలువు తీరడానికి ఈ భవన సముదాయాన్ని నిర్మించారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి స్పష్టంగా మనం ఈ రోజు మనం చూసుకున్నట్టయితే టీవీ 99 టీవీలో ప్రత్యేకంగా విజువల్స్ పర్టికులర్ గా మనం చూసిన స్టైల్స్, అద్దాలను తలపించే రీతిలో ఉన్నటువంటి టైల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కర్టన్స్ కావచ్చు, అన్ని ఎక్కడికక్కడ ఫర్నిచర్ తీరుతెన్నులు కానీ అసలు అక్కడ ఏర్పాటు చేసినటువంటి పూర్తి అట్మాస్ఫియర్ అంతా కూడా ఎక్కడో ఒక రాజమహల్లో మనం ఉన్నామేమో అనేటువంటి ఫీల్ క్రియేట్ అయ్యే పరిస్థితి. ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా చాలా అద్భుతంగా నిర్మాణం చేపట్టడం, అదేవిధంగా ఇంటీరియర్ డెకరేషన్ కావచ్చు అన్ని చూసుకున్నట్టయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు గంటా శ్రీనివాసరావు మీడియాను ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళి ఈరోజు రాజమహల్ రహస్యాన్ని గుట్టుని రట్టు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇది గతంలో మనం చూసుకున్నట్టయితే అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది టూరిజం కింద డెవలప్ చేస్తున్నామని చెప్పి బేరాలు పలికినప్పటికీ కూడా వాస్తవాలు ఈ రోజు స్పష్టంగా తెలుస్తున్నాయి. గతంలో మనం చూసుకుంటే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, పరిపాలనా రాజధానిగా తీర్చిద్దామని చెప్పి గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైనటువంటి సంకేతాలను ఇస్తూ ఎప్పటికప్పుడు ముహూర్తాలను ఖరారు చేసుకుంటూ ఈ భవన సముదాయాన్ని చీకటి మాటున, పరదాల మాటున నిర్మించిన పరిస్థితి, ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లేకుండా పూర్తిగా పోలీసుల కబంధ హస్తాల్లో దీన్ని ఉంచి ఎవరిని కూడా అటువైపు వెళ్లే పరిస్థితి లేకుండా చేసి ఋషికొండ పూర్తిగా చందాలను అక్కడ ఉన్నటువంటి పర్యాటకాన్ని పూర్తిగా నిర్వీర్యం నాశనం చేసిన పరిస్థితి. అసలు వాస్తవంగా విశాఖపట్నం పేరెన్నిక గన్న ప్రాంతం ఏదైతే పర్యాటక రాజధానిగా ఉన్నటువంటి విశాఖపట్నంలో ప్రధానంగా ఋషికొండ అంటే పూర్వకాలంలో సప్త ఋషులు ఇక్కడ తపస్సు చేసేవాళ్ళు అనేటువంటి ఒక ప్రతీతి, ఒక ఆచారము, అదేవిధంగా ఒక ప్రచారం కూడా ఉంది. మనం గతంలో చూసుకున్నట్టయితే ఈ కొండను ఆనుకునే సప్త ఋషీశ్వరాలయం అని చెప్పి కూడాను 7 ఋషులు అక్కడ నిత్యం కూడాను తపస్సు చేస్తూ ఉండేవాళ్ళని చెప్పి, అదేవిధంగా 7 నూతులు కూడా అంటే బావులు అంటాం మనం, అవి కూడా ప్రస్తుతం అక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు, గతంలో కూడా ఉండేవి. అయితే వాటిని కూడా చాలా వరకు ఎన్క్రోచ్మెంట్ కి వెళ్ళిపోయి వీళ్ళు ఈ రోజు ఈ భవన సముదాయాన్ని నిర్మించడం జరిగింది. అయితే ప్రతిపక్షాలు పదే ఆ భవనాలు ఎందుకు కడుతున్నారంటే మాత్రం ఎక్కడ చెప్పే పరిస్థితి లేకుండా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వాళ్ళ మీద ఎవరైతే అక్కడికి వెళ్ళి చూసేందుకు వెళ్ళిన వాళ్ళ మీద కూడాను పలు కేసులను కూడా పెట్టడం జరిగింది గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి వాళ్ళు కూడా ఈ కోర్టు కేసులను ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే వాస్తవాలను మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ భవన సముదాయాన్ని అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఏం చేస్తుందా అనేది మాత్రం కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది. దీనికి సంబంధించి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడుతూ ఏదైతే దాదాపు 500 కోట్లు అని నామమాత్రంగా చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి అయితే మాత్రం సుమారు 1000 కోట్లకు పైనే ఉండొచ్చు. మనం లోపల ఇంటీరియర్ ఫర్నిచర్ డిజైన్ కావచ్చు, ఎల్ఈడి స్క్రీన్స్ కావచ్చు, టీవీలు కావచ్చు, ఇవన్నీ చూసుకున్నట్టయితే దాదాపు 1000 కోట్ల పైచిరికే దీనికి ఖర్చు చేసి ఉంటారు. కేవలం బయట బాహాటంగా చెప్తున్నట్టు సుమారు 450 నుంచి 500 కోట్లు ఖర్చు అయ్యిందని చెప్పి చెప్తున్నారు. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఎక్కడో రాయలసీమకు చెందినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో ఉన్నటువంటి
ఉన్నటువంటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడాను దీనికి సంబంధించి ఈ కొండ తొలిచేందుకు అవసరమైన గ్రావెల్ ఏదైతే ఉందో అదాని పోర్టు నిర్మాణానికి అవసరమైన గ్రావెల్ ను కూడా ఎక్కడి నుంచే దాదాపు 1000 కోట్ల కాంట్రాక్ట్ ని అతనికి కూడా అప్పగించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా అదాని పోర్టు నిర్మాణానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం, అదేవిధంగా అసలు ఈ భవన సముదాయాలు ఇక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఏ రకంగా కట్టాల్సి వచ్చింది అనేటువంటిది చాలా ప్రశ్నార్థకంగా ఉండి ఈ రోజు ప్రతిపక్ష పార్టీల్లో గతంలో చేసినటువంటి ఆందోళన నేపథ్యంలో ఈ రోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఎమ్మెల్యే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అదేవిధంగా జనసేన పార్టీ నేతలు పంచకర్ల సందీప్ ఇతరత్ర నాయకులందరూ కూడాను ఈ భవనాన్ని ఈ రోజు వచ్చి సందర్శించడం, ఈ రాజమహల్ రహస్యాన్ని గుట్టుని బయటపెట్టడం కూడా జరిగింది. ప్రియాంక, కిరణ్, అయితే ఏదైతే గత ప్రభుత్వం ఎదుర్కొన్న ఆరోపణలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎదుర్కోకుండా, అలాగే ప్రజాధనం వృధా కాకుండా కూడా దీన్ని ఏ విధంగా ఉపయోగించే అవకాశం ఉంది, లేదంటే ఈ ప్యాలెస్ విషయంలో ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం? ఖచ్చితంగా ఏదంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజావేదికను కూల్చినట్టుగా అటువంటి పొరపాట్లు అయితే మాత్రం ఎన్డీఏ కూటమి చేసే అవకాశాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని పురుషాల అభివృద్ధి బాటలో పయనించేందుకు వీళ్ళు సర్వశక్తులు ఓటి అన్ని కృషి చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికీ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పష్టం చేశారు, ఎక్కడ ఏదైతే ఒక రివెంజ్ తరహాలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని మేము పునరావృతం కానివ్వము, చెయ్యము, ప్రజలకు సుపరిపాలన అందించడానికి ఈ రోజు ఈ కూటమి ఏర్పడిందని చెప్పి పదే పదే చెప్తున్న సంగతి అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంతటి ఈ రాజమహల్ ఏదైతే ఉందో దాదాపు 1000 కోట్ల పైచిలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నిర్మించినటువంటి ఈ భవన సముదాయాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సారథ్యంలో దీన్ని అవసరం మేరకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికార కార్యకలాపాలకు కావచ్చు, లేదంటే రాను ఇది ఒక ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దామని చెప్పి నిన్న మొన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడాను విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ అధికారులకు సంబంధించి కార్యకలాపాలకు, లేదంటే వివిఐపీస్ కావచ్చు, లేదంటే ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా దీన్ని వినియోగించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కలెక్టరేట్ లో ఉన్నటువంటి విశాఖపట్నం కలెక్టరేట్ లో ఉన్నటువంటి భవన సముదాయాలు ఏవైతున్నాయో అవి దీనికి సంబంధించి పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అదేవిధంగా కొన్ని చోట్ల ప్రైవేట్ బిల్డింగ్స్ ను కూడా అద్దెకు తీసుకొని ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ సమయంలో ఈ భవన సముదాయాన్ని దానికి వినియోగించాలనేది ఒక రకమైనటువంటి ఆలోచన. దీనికి సంబంధించి ఇప్పటికే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు, ముఖ్యమంత్రితో సంప్రదించి దీనికి సంబంధించి వాస్తవాలను బయటపడి ఏం చేయాలా అనేది భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పి, అదేవిధంగా 4-5 రోజుల్లో విశాఖ పర్యటన కూడా ముఖ్యమంత్రిది ఉండే అవకాశం ఉందని చెప్పి ఆయన సమక్షంలోనే మరొకసారి ఈ భవనాన్ని సందర్శించి పూర్తి స్థాయిలో దీన్ని ఏ రకంగా వినియోగిస్తే ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి ఉపయుక్తంగా ఉంటుంది అనే అంశాల మీద కూడాను చర్చ తీసుకుని ఒక నిర్ణయం తీసుకుంటాం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా భవన సముదాయాన్ని కోల్చడమో లేదంటే వాటిని నిర్వీర్యం చేయడమో అలాంటి తప్పుడు పనులు మాత్రం మా ప్రభుత్వం చేయదని చెప్పి ఇప్పటికే గంటా శ్రీనివాసరావు చెప్పారు. అసలు ఈ భవనాన్ని చూస్తేనే అసలు ఇది ఏ రకంగా దీన్ని యూజ్ చేస్తే బాగుంటుంది అనేది కూడాను $1 మిలియన్ ప్రశ్న. ఇంత అద్భుతమైనటువంటి రాజమహల్ ని ఎలాగ దీన్ని కంట్రోల్ చేయాలి, ఏ రకంగా దీని మీద చర్యలు తీసుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడాను చాలా ప్రశ్నార్థకమే. అంత అద్భుతమైనటువంటి ఒక పక్క మనం చూసుకున్నట్లయితే సీ వ్యూ కావచ్చు, లేకపోతే లోపల ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అసలు ఆ భవన సముదాయం చూస్తే నిజంగా రాజమహల్ గానే ఎప్పుడో పూర్వకాలంలో నిర్మితమైనటువంటి రాజమహల్ తరహాలోనే అన్ని హంగులు పొంగులు మనం చూసుకున్నట్టయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ప్రియాంక, ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని ఒక మంచిగా వినియోగించి, అంటే టూరిజం డెవలప్మెంట్ యాక్టివిటీ గతంలో ఇక్కడ ఈ ప్రాంతంలో హరిత రిసార్ట్స్ అని చెప్పి టూరిజం హబ్ గా ఉన్నటువంటి విశాఖపట్నంలో ఈ ఋషికొండలో రూమ్స్ అవన్నీ అద్దెలకు ఇవ్వడం, అదేవిధంగా పర్యాటకులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఋషికొండలో ఎక్కువ మంది అక్కడికి వచ్చి వాటిని సందర్శించడం, అక్కడ స్టే చేయడం ఉండేది. అయితే ఆ భవన సముదాయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఈ భవనాలను నిర్మించడం జరిగింది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే గ్రీన్ మ్యాట్, ఇప్పటికీ కూడా గ్రీన్ మ్యాట్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ వెనకాతల. ఇవి ఎవరికి కూడా కనిపించకుండా కొండ తొలిచి ఈ రకమైనటువంటి భవనాన్ని నిర్మిస్తున్నాం అనే విషయం ఎవరికి తెలియకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఒక రకమైనటువంటి కుట్రపూరితంగానే ఈ భవనాన్ని నిర్మించినప్పటికీ కూడాను ఇంత మంచి భవనాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం సద్వినియోగం చేస్తుంది అని చెప్పి ప్రజలు, మరోవైపు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్తుందని బట్టి తెలుస్తుంది. ప్రియాంక, రైట్ కిరణ్, థ్యాంక్ యూ.